భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ 4వ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. కేఎల్ రాహుల్ నర్వస్ 90s కు బలయ్యాడు. దాదాపు 8 ఏళ్ల తర్వాత రాహుల్ టెస్ట్ క్రికెట్లో 90 పరుగుల వద్ద అవుట్ అవడం ఇదే తొలిసారి. క్రికెట్లో నర్వస్ 90s అంటే ఒక బ్యాట్స్మెన్ 90 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసి సెంచరీకి చేరువలో అవుట్ అవడాన్ని సూచిస్తుంది. ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్ట్ 5వ రోజున రాహుల్ 90 పరుగుల వద్ద బెన్ స్టోక్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. దీనికి ముందు అతను 8 ఏళ్ల క్రితం 90 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 2017 మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇది జరిగింది. కేఎల్ రాహుల్ సేన దేశాలైన దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఓపెనర్గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ను అధిగమించాడు. రాహుల్ ఇప్పుడు ఈ దేశాలలో ఆడి 48 ఇన్నింగ్స్లలో 1783 పరుగులు చేశాడు. ఈ సమయంలో రాహుల్ 6 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. సెహ్వాగ్ సేన దేశాలలో 1574 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్తో కలిసి కేఎల్ రాహుల్ 3వ వికెట్కు 188 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వారు 417 బంతులు ఎదుర్కొన్నారు. ఇంగ్లాండ్లో ఒక భాగస్వామ్యంలో అత్యధిక బంతులు ఎదుర్కొన్న రికార్డు ఇది. ఇంతకు ముందు ఈ రికార్డు రాహుల్ ద్రావిడ్, సంజయ్ మంజ్రేకర్ల పేరు మీద ఉంది. వారు 2002లో లీడ్స్ టెస్ట్లో 405 బంతులు ఎదుర్కొని 170 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.